హలో అండి. మనం భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మితే భగవంతుడు మన కోసం వస్తాడు. అది ఎలాగంటే, ఒక మహిళ ఉండేది. ఆమెకు భర్త లేడు. ఆమె కృష్ణ భక్తురాలు. ఆమెకి ఒక చిన్న బాబు ఉండేవాడు. అయితే ఆమె వాళ్ళ బాబుని మంచిగా చదివించి, గొప్ప చదువులు చదివించి మంచి ప్రయోజకుని చేయాలని అనుకుంటుంది. అందుకని ఆమె తన కొడుకును దగ్గరలో ఉన్న పాఠశాలలో చేర్పిస్తుంది. అయితే ఆ పాఠశాలకు వాళ్ళ ఇంటికి మధ్యలో ఒక చిన్న అడవి ఉంటుంది. ఆమె ప్రతిరోజు తన కొడుకును తీసుకెళ్ళి అడవి మధ్యలో నుండి తీసుకెళ్ళి వాళ్ళ బాబును స్కూల్కి పంపిస్తూ ఉండేది. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు తనే వెళ్ళి తీసుకొని వచ్చేది. అయితే తనకి ఇలా రోజు వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంది. తన పనులకు ఆటంకంగా ఉంది. సో ఆమె అప్పుడు ఏం చేస్తుందంటే వాళ్ళ బాబుకు చెప్తుంది, నాన్న, రోజు నీ వెంట నాకు రావడం ఇబ్బంది అవుతుంది. నా పనులన్నీ వాయిదా పడుతున్నాయి. ఇలా అయితే మనకు తిండి ఎలా దొరుకుతుంది? అందుకని అడవిలో మీ అన్నయ్య ఉంటాడు, కృష్ణుడు. నీకు బాగా భయం వేస్తే అన్నయ్య, కృష్ణ, అన్నయ్య ఎక్కడున్నావు రా అని పిలువు. అతను వస్తాడు, నీకు తోడుగా వస్తాడు. అడవి ఉన్నంతసేపు వచ్చి తర్వాత వెళ్ళిపోతాడు. సరేనా అని చెప్తుంది. అయితే ఆ బాబు అది నిజమే అని నమ్ముతాడు. అయితే ఇప్పుడు వాళ్ళమ్మ ఆ బాబు వెంట రావట్లేదు పాఠశాలకి. ఆ బాబు పాఠశాలకు వెళ్తున్నప్పుడు మధ్యలో అడవి వస్తుంది. అక్కడ బాబుకు చాలా భయం వేస్తుంది. ఇప్పుడు వాళ్ళమ్మ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. అన్న, కృష్ణ ఎక్కడున్నావు? నాకు భయం వేస్తుంది, త్వరగా రా అని పిలుస్తాడు. ఎంత నమ్మకంతో పిలిచాడంటే వాళ్ళమ్మ మాటల మీద ఎంత నమ్మకం ఉంటుందంటే, నిజంగానే వాళ్ళ అన్నయ్య కృష్ణుడు అడవిలో ఉంటాడు, వస్తాడు అన్న నమ్మకం చాలా ఉంటుంది ఆ బాబుకి. అలా పిలిచిన చాలాసేపు భయపడి పిలుస్తాడు. పిలిచిన తర్వాత నిజంగానే కృష్ణుడు గోవులను కాస్తూ ఆ బాబు దగ్గరికి వస్తాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అడవి దారి గుండా ఉన్నంతసేపు మంచిగా ముచ్చట్లు పెడుతూ జోలి పెడుతూ ఒక స్నేహితుల్లాగా, ఒక అన్నయ్యలాగా జోలి పెడుతూ వెళ్తూ ఉంటాడు. ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ఆ అడవిలో ఉన్నంతసేపు ఆ కృష్ణుడితోనే ఉంటాడు.